అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కొడవగంటి రోహిణీ ప్రసాద్ గారు రచించిన ఫలించిన తీర్థయాత్ర అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 2011 చందమామలో ప్రచురింపబడింది. ఒకరోజు పాపన్న నివసించే గ్రామానికి లింగయ్య అనే శివభక్తుడు వచ్చాడు. లింగయ్య రాకను గురించి విన్న పాపన్న అతన్ని తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి కుశల ప్రశ్నలు వేశాడు. లింగయ్య తానొక శివభక్తుడని, తుంగభద్ర తీరాన కొత్తగా నిర్మించిన ఒక ఆశ్రమాన్ని దర్శించడానికి వెళుతున్నానని, అక్కడ ఒక శివాలయం కూడా వెలిసిందని చెప్పాడు. పాపన్న తనకు కూడా అటువంటి తీర్థయాత్రలు చేయాలని ఉన్నప్పటికీ వ్యవధి లేనందువల్లే అది వీలవటం లేదని చెప్పుకుని బాధపడ్డాడు. పరుల క్షేమం కోసం మీరు చేస్తున్నవన్నీ ఉత్తమ లోకాలు పొందడానికే కదా. అది దేవుణ్ణి నమ్ముకుంటే మరింత సులువుగా జరిగే పని అని మరవకండి. మీరు ఒంటరిగా ప్రయాణించిన అవసరం లేదు. నా వంటి వారి వెంట రావడమే మేలు. ఒకరికొకరం తోడుగా ఉంటాము, ఖర్చులు కూడా కాస్త తగ్గుతాయి అన్నాడు లింగయ్య. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా లింగయ్య యోచనను బలపరిచి పాపన్నను ప్రోత్సహించారు. వారందరి మాట కాదనలేక పాపయ్య మూటాముల్లా సర్దుకొని లింగయ్యతో పాటు ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే పాపన్నకు లింగయ్య పరమ లోభి అని త్వరలోనే అర్థమైంది. అతను ఎవరికీ చిన్నమెత్తు సహాయం చేయకపోగా తన వెంట తన కోసం తెచ్చుకున్న తిండి కూడా పాపన్నతో పంచుకోలేదు. పాపన్న మాత్రం దారిన కనిపించిన బిచ్చగాళ్లకు బీదసాదులకే కాక తన వెంటపడే కుక్కలకు, అడవిలోని కోతులకు కూడా తిండి పెడుతూ వచ్చాడు. ఆ కారణంగా ఒక్కొక్కప్పుడు భోజనం వేళకు పాపన్న వద్ద తినడానికి ఏమీ మిగిలేది కాదు. లింగయ్య పాపన్నను తప్పుపట్టాడే కానీ తన తినుబండారాలను తిననివ్వలేదు. అందుచేత పాపన్న అడవిలో దొరికే ఫలాలతో కడుపు నింపుకొని అవతలి గ్రామం చేరుకునేదాకా ఆహారం లేకుండానే గడుపుకోవలసి వచ్చింది. ఆకలితో నీరసించి త్వరగా నడవలేకపోతున్న పాపన్నను చూసి లింగయ్య విసుక్కోసాగాడు. తనకు మాలిన ధర్మం చేటు చేస్తుంది పాపన్న గారు. మనం ఇంకా చాలా దూరం పోవాలి. ఇలా అయితే అనుకున్న సమయానికి మనం గమ్యస్థానాన్ని చేరుకోలేము అని హెచ్చరించసాగాడు. లింగయ్య ధోరణిలో మాత్రం మార్పేమీ కలగలేదు. నడవలేక నీరసంతో కూడిన పాపన్నతో అతను తగవు పెట్టుకున్నాడు. నేనెంత చెప్పినా మీరు అయిన వాళ్ళకి కాని వాళ్ళకి దానాలు చేయడం మానుకోరు. ఇలా అయితే మీతో నడవడం నాకిక సాధ్యం కాదు. నేను త్వరగా కాలు సాగిస్తాను. పాపన్నకు కూడా ఇబ్బందిగా అనిపించింది. మీకు కాలయాపన అవుతున్నట్టుంది. మీరు ముందుకు సాగండి, నేను కాస్త వెనకగా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని పాపన్న అనడంతో లింగయ్య అతన్ని వదిలిపెట్టి తన దారిన తాను వెళ్ళాడు. అయితే ఒంటరివాడైన లింగయ్యకు త్వరలోనే కష్టాలు కలిగాయి. పాపన్న వంటి బలాఢ్యుడు వెంట లేకపోవడం, కరువు ప్రాంతంలో ధనము ఆహారము కలిగి ఉండడం లింగయ్యకు ముప్పులు తెచ్చిపెట్టాయి. దారిదోపిడీలు చేసే ముఠాలు ఎదురవడంతో త్వరలోనే అతను ఉన్నవన్నీ కోల్పోయాడు. అటు పాపన్న పరిస్థితి కూడా విషమించింది. తినడానికి తాగడానికి ఏమీ లేని పరిస్థితిలో ఒక రోజున మిట్ట మధ్యాహ్నపు ఎండ దెబ్బకు అతను దారిలోనే స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళుతున్న ఇద్దరు సాధువులు అతని దగ్గరలో ఉన్న తమ ఆశ్రమానికి తీసుకువెళ్లారు. అక్కడ సేద తీరిన తరువాత పాపన్నకు వారి గురించి తెలిసింది. ఆ సాధువులిద్దరూ సోదరులు. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక కుటీరం నిర్మించుకుని జీవిస్తున్నారు. సమీపంలోని చిట్టడవే వారికి అవసరమైనవన్నీ సమకూరుస్తుంది. మెల్లగా పాపన్నకు వారి జీవనశైలి అర్థమైంది. తాను అక్కడ ఆహారంగా తిన్న కొత్త రకం దుంప గురించి పాపన్న ఆరా తీశాడు. తినడానికి చిలకడ దుంపలాగానే ఉన్నప్పటికీ ఆ మొక్కలు ఎక్కువ నీటి సరఫరా లేకుండానే ఆ అడవిలో సులువుగా పెరుగుతాయని, వాటి ఆకులు కూడా తోటకూరలాగే తినడానికి రుచిగా ఉంటాయని అతను తెలుసుకున్నాడు. బ్రహ్మజముడు వంటి మరొక జాతి మొక్క కూడా అతని కంట పడింది. వాటి మట్టలను విరిచినప్పుడు అందులోని స్వచ్ఛమైన నీరు తాగడానికి పనికొస్తుందని, మంచినీరు దొరకని పరిస్థితిలో అది మనుషుల ప్రాణాలు కాపాడగలదని అతనికి అర్థమైంది. ఆ సాధువులు ప్రకృతితో కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నట్టుగా పాపన్నకు అనిపించింది. వారం రోజులు గడిచాక వారి సహాయానికి ఆతిథ్యానికి కృతజ్ఞత తెలుపుకొని పాపన్న మళ్లీ కాలిబాట పట్టాడు. ఆ మర్నాడే అతనికి గుర్రం మీద వేగంగా వెళుతున్న ఒక రౌతు కనిపించాడు. చాలా ఏళ్ల క్రితం రాజసన్మానానికై పాపన్నకు ఆహ్వానం అందించిన రౌతు అతనే. అతను ఇప్పుడు పాపన్నను గుర్తించి గుర్రం దిగి గౌరవంతో నమస్కరించాడు. తాను దగ్గరలోనే ఉన్న ఒక సంస్థానాధీశుడి వద్దకు ఏదో లేఖ అందించడానికి వెళుతున్నానని, పాపన్నకు సహాయం అందించమని ఆ సంస్థానాధీశుడితో తాను కోరతానని చెప్పాడు. త్వరలోనే పాపన్న కోసం ఒక పల్లకి, దాన్ని మోస్తున్న 4 బోయీలు వచ్చేశారు. పాపన్న వారితో సంస్థానానికి వెళ్ళాడు. పాపన్నను గురించి తెలుసుకున్న ఆ రాజు అతడికి తగిన అతిథి సత్కారాలు చేశాడు. పాపన్న 1-2 రోజులు సభా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నాడు. ఆ రాజ్యవాసులకు తిండి నీరు ప్రధాన సమస్యలు.
సారం లేని నేలలో పంటలు పండటం లేదు. రాజు కూడా వారికి సహాయం చేయలేక శిస్తులు కూడా రాబట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒకరోజు సభలో పాపన్న లేచి నిలబడి ఇలా అన్నాడు: రాజా, మీ ప్రాంతంలో ఉన్న అడవి దుంపలు నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాల్లో కూడా సులువుగా పెరుగుతాయి. వీటి వల్ల మంచి పౌష్టికాహారం అందరికీ చౌకగా లభిస్తుంది. ఈ రెండో మొక్క వల్ల నీరు కూడా లభ్యమవుతుంది అంటూ పాపన్న తన మూటలోని దుంపలను, బ్రహ్మజోడు మట్టలను సభలోని వారికి చూపాడు. రాజుగారి తోటమాలలు వెంటనే ఆ దుంపనొక దాన్ని పాతి అది త్వరలోనే మొలకెత్తే రకమని గుర్తించారు. త్వరలోనే వాటి పెంపకం రాజ్యమంతటా విస్తృత స్థాయిలో మొదలైంది. ఆకలి చావులు తగ్గసాగాయి. రాజుగారు చాలా సంతోషించి పాపన్నకు కానుకలిచ్చి పౌర సన్మానాలు చేయించారు. పాపన్న ప్రయాణం తుంగభద్ర ప్రాంతానికని తెలుసుకున్న రాజుగారు అతనికి కొత్త ఊళ్ళో పాపన్నకు మరింత గౌరవము, ప్రతిష్ట లభించింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం.